హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ కార్స్ ఛానల్. చాలా రోజుల నుంచి ఈ ఛానల్లో వీడియోస్ చేయడం లేదు. మళ్ళీ ఈ ఛానల్లో కొత్త వీడియోస్ మనం అప్లోడ్ చేయబోతున్నాం. అయితే ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోతున్నాం ఫోర్డ్ ఫిగో టు వోక్స్వ్యాగన్ టైగూన్ అప్గ్రేడ్ జర్నీ. రీసెంట్గా నేను ఫోర్డ్ ఫిగో వెహికల్ నుంచి వోక్స్వ్యాగన్ టైగూన్కు అప్గ్రేడ్ అయ్యాను. ఈ వీడియోలో ఆ జర్నీ గురించి మాట్లాడబోతున్నాం. ఓకే, సో నాకు ఓల్డ్ కార్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో ZXi డీజిల్ వేరియంట్ 2014 మోడల్ అండి. సో ఈ కార్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే అది నా ఫస్ట్ టైం కొత్త కారు. అంతకుముందు యూజ్ వెహికల్స్ వాడాను. ఈ కార్ చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే ఈ కార్ స్టీరింగ్ ఫీల్, తర్వాత హైవే డ్రైవింగ్ కాన్ఫిడెన్స్, కార్నరింగ్ కాన్ఫిడెన్స్, తర్వాత డ్రైవ్ చేసేటప్పుడు ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. అందుకని ఫోర్డ్ ఫిగో వెహికల్ చాలా స్పెషల్. ఇప్పటికి కూడా ఫోర్డ్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది మనకు, ఫోర్డ్ బ్రాండ్ పైన. సో కార్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ప్లస్ డ్రైవర్ ఎంతూజియాస్టిక్గా ఉంటాయి. సో వెరీ గుడ్ కార్. యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఓకే, సో అయితే నేను కార్ అప్గ్రేడ్ ఎందుకు కావాలనుకున్నాను అంటే, అలా తనగా ఒక రోజులో నేను అలా డిసైడ్ చేసుకోలేదు. నా కారు ఫోర్డ్ ఫిగో వెహికల్ ఆల్మోస్ట్ 11.5 years వాడాను. దట్ ఈస్ వెరీ గుడ్ టైం. అయితే రీసెంట్గా ఫోర్డ్ ఫిగో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వచ్చింది. 1-2 సార్లు రోడ్ పైన ఆగిపోయింది. కానీ అది సిటీలోనే, హైవేలో ఎప్పుడు ఆగిపోలేదు. బట్ కానీ వెహికల్ ఓల్డ్ అయిపోవడం, ఇలా 2-3 సార్లు 1 or 2 times ఆగిపోవడం వల్ల ఐ థాట్ ఆఫ్ అప్గ్రేడింగ్ టు కొత్త వెహికల్. ఎందుకంటే మనం హైవేలో ఎప్పుడు ఆగిపోలేదు, ఇట్ ఈస్ గుడ్. బట్ ఎప్పుడైనా హైవేలో వెళ్ళేటప్పుడు ఆగిపోతే ఇబ్బంది రావచ్చు, ఎందుకంటే మనం ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు. సో కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆగిపోతుందేమో ఒక చిన్న భయం స్టార్ట్ అయ్యింది. అదొక మెయిన్ రీజన్ అప్గ్రేడ్ అవ్వడానికి. తర్వాత రెండవ రీజన్ వచ్చేసి నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉంది. సో ఈ ఫిగో వెహికల్ అనేది మాన్యువల్ వెహికల్, ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలి. నేను రోజు కారు మా పిల్లల్ని డ్రాప్ చేయడానికి వాటికి అట్లీస్ట్ 1 or 2 times కార్ తీస్తాను. ఈ బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల, రోజు క్లచ్ ప్రెస్ చేయడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఆటోమేటిక్ కార్ కొనాల్సిన అవసరం కూడా వచ్చింది. అది రెండో రీజన్. ఓకే, మూడో రీజన్ వచ్చేసి సేఫ్టీ. నేను అప్పుడు కొన్నప్పుడు ఫోర్డ్ ఫిగో వెహికల్ బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ అందులో ఒకటే ఎయిర్ బ్యాగ్ ఉంది, ZXi వేరియంట్. ఇప్పుడు వచ్చే కార్లలో అన్నింటిలో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఇస్తున్నారు. సో మనం హైవేలో వెళ్తున్నప్పుడు మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే మంచిది, కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. సో కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము కొత్త కారు కొనాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే హైవేస్లో వెళ్తున్నప్పుడు సేఫ్టీ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో ఈ 3 రీజన్స్ వల్ల నేను కార్ అప్గ్రేడ్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నాను. అయితే నేను ఈ కొత్త కార్లో నేనేం ఫస్ట్ ఉండాలని అనుకున్నానంటే, ఇంతలో డిస్కస్ చేసినట్టుగా సేఫ్టీ ఫస్ట్. సో ఖచ్చితంగా ఆ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్, తర్వాత ABS CBD అలాంటివన్నీ ఖచ్చితంగా ఉండాలి. సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలనేది ఫస్ట్ నా చెక్ లిస్ట్. రెండోది వచ్చేసి ఫన్ టు డ్రైవ్. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు హ్యాండ్లింగ్, తర్వాత స్టీరింగ్ ఫీడ్బ్యాక్, కార్నరింగ్ అనేది బాగుండాలి. ఎందుకంటే మనం ఫోర్డ్ ఫిగో నుంచి వచ్చినాం, ఆ ఎక్స్పీరియన్స్ చేసాం ఆల్రెడీ. ఆ ఎక్స్పీరియన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. అది రెండో పాయింట్. తర్వాత మూడో పాయింట్ వచ్చేసి ఆటోమేటిక్ కారు. ఆటోమేటిక్లో కొంచెం మంచి ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ అవన్నీ స్మూత్గా ఉండాలి అనేది మూడో పాయింట్. తర్వాత నాలుగో పాయింట్ వచ్చేసి కారు చూడడానికి స్టైల్గా ఉండాలి మనకు కదా. అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. అప్గ్రేడ్ అవుతున్నప్పుడు కొంచెం కారు చూడడానికి స్టైల్గా ఉండే కారు కూడా తీసుకోవాలనేది నాది 4th చెక్ లిస్ట్. ఓకే, ఇంకా 5th చెక్ లిస్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ హైట్ అడ్జస్టబుల్ సీట్స్ కావాలి. ఎందుకు అనేది నేను వీడియో తర్వాత చెప్తాను. అది కూడా ఒక వన్ ఆఫ్ ది చెక్ లిస్ట్ నేను చెక్ చేస్తుండే. ఓకే, మైలేజ్, తర్వాత కొన్ని ఎక్కువ ఫీచర్స్ మైలేజ్ కంటే కూడా నేను చూస్తుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, తర్వాత సేఫ్టీ. ఇలాంటి వాటిపైన నాకు కొద్దిగా ఎక్కువ ఫోకస్ ఉండింది. చాలా ఎక్కువ ఫీచర్స్ నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను అన్ని ఫీచర్స్ జనరల్గా వాడాను. దానికంటే నాకు ఇంపార్టెంట్గా కావాల్సిన సేఫ్టీ, తర్వాత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అనేది నా కాన్సెప్ట్. అయితే ఇప్పుడు నేను అప్గ్రేడ్లో ఏ కార్డ్స్ కన్సిడర్ చేశాము, ఏ కార్డ్స్ మా లిస్ట్లో ఉన్నవి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో నా లిస్ట్లో ఫస్ట్ కార్ వచ్చేసి స్కోడా స్లావియా. దట్ ఈస్ మై
ఫేవరెట్ కార్. కార్ లుక్స్ అనేది చాలా బాగుంటుంది. ఐ రియలీ లవ్ దట్ కార్. సో అది నా లిస్ట్లో ఫస్ట్లో ఉండింది. రెండోది వచ్చేసి స్కోడా కుషాక్, తర్వాత మహీంద్రా XUV 700, మహీంద్రా XUV 3XO, మహీంద్రా XUV 300 or 3XO, తో వోక్స్‌వ్యాగన్ వర్చ్యూస్, వోక్స్‌వ్యాగన్ టైగూన్, అలాగే టాటా నెక్సాన్, తర్వాత హ్యుండై క్రెటా ఆర్ సెల్టోస్, కియా సెల్టోస్. సో ఈ కార్స్ అన్నీ మన లిస్టులో ఉన్నవి. అయితే ఇక్కడ ఏ కార్ మంచిది, ఏ కార్ చెడ్డది, ఏ బ్రాండ్ మంచిది అనే దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది ఒక్కొక్కరి పర్సనల్ ఒపీనియన్. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీ బ్రాండ్ ఆర్ ఎనీ కార్, బట్ ఈ కార్స్ అన్ని మేము కన్సిడర్ చేసాము. ఫర్దర్గా నేను టైగూనే ఎందుకు చూజ్ చేసుకోవాల్సి వచ్చింది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ నేను ఇంతవరకు చెప్పిన కార్స్ మేము ఓకే ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అనేది మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి స్కోడా స్లావియా. లుక్స్ గ్రేట్ కార్, కానీ దాన్ని ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందంటే మా వైఫ్ సో ఇప్పుడు కొత్తగా అప్గ్రేడ్ అవుతున్నప్పుడు సో ఇంట్లో వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. కొత్త కార్ అప్గ్రేడ్ అవుతున్నప్పుడు మనం యంగ్లో ఉన్నప్పుడు మనం ఎవరిని మనం కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఏజ్ పెరుగుతున్నప్పుడు మన పిల్లలు, మన వైఫ్ వాళ్ళందరూ కూడా వాళ్ళందరి ఒపీనియన్ కూడా మనం కన్సల్ట్ చేయాలి. సో మా వైఫ్ని తీసుకెళ్ళి ఆ కార్లో కూర్చున్నప్పుడు మా వైఫ్కు సీటింగ్ బాగా ఫిగోలో కూడా కిందకే ఉంటుంది, బట్ ఫిగోలో విండోస్ పెద్దగా ఉండడం వల్ల ఆమెకు మంచి ఎయిరీ ఫీల్ వచ్చేది. బట్ ఈ కార్లో సీట్స్ కిందకి ఉంటాయి, బట్ డోర్స్ కొద్దిగా హైట్ ఉంటాయి. సో కాబట్టి ఎయిరీ ఫీలింగ్ అనిపించలేదు, ఒక గుంతలో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అనేది ఒక పాయింట్ ఆమె చెప్పింది. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి మా వైఫ్ కూడా డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవ్ చేయగలుగుతుంది ఇప్పుడు కొద్దిగా. సో నేను కూడా డ్రైవింగ్ చేయాలంటే నాకు ఈ స్లావియాలో ఫ్రంట్ విజిబిలిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే సీటింగ్ కిందికి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ బానెట్ అవి క్లియర్గా కనపడవు. సో నాకు డ్రైవింగ్ చేయడం ఈ కార్లో చాలా కష్టం. ఆ రెండు పాయింట్స్ చెప్పింది. సో ఇంకొకటి ఏంటంటే సెడాన్స్ కొంచెం కిందికి ఉంటాయి, బట్ స్టిల్ స్లావియాలో గ్రౌండ్ క్లియరెన్స్ డీసెంట్గా ఉంటుంది. 179 and 180 ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఈ రెండు మెయిన్ పాయింట్స్ మా వైఫ్ రైజ్ చేసింది. అంత పెద్ద పొడుగు ఉంది, నేను డ్రైవ్ చేయాలంటే నాకు కష్టం అనిపిస్తుంది అన్నప్పుడు సరే అని మనం ఆ కార్ రిజెక్ట్ చేసి ఎస్యూవీ లైక్ స్మాల్ సైజ్ ఎస్యూవీ, అది మిడ్ సైజ్ ఎస్యూవీ అంటాం కదా, అది తీసుకుందామని మేము సిడాన్ నుంచి ఎస్యూవీకి మన రిక్వైర్మెంట్ షిఫ్ట్ అయింది. అయితే ఇప్పుడు ఆ ఎస్యూవీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం చెప్పినట్టుగా. అయితే ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టాటా నెక్సాన్ ఉంది. అయితే టాటా అంతకుముందు నాకు ఒక యూజ్డ్ కారు వాడాను. సో టాటా ఎక్స్పీరియన్స్ నాకు అంత మంచిగా అనిపించలేదు, కాబట్టి నేను నా లిస్ట్లో టాటాను యాడ్ చేసుకోలేదు. తర్వాత క్రెటా సెల్టోస్ సూపర్ కార్స్, ఫుల్లీ ఫ్యూచర్ లోడెడ్. క్రెటా అయితే నెంబర్ 1 సెల్లింగ్ కారు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే నేను చూస్ చేసుకోకపోవడానికి కారణం ఆటోమేటిక్ స్లైట్లీ బియాండ్ మై బడ్జెట్, అంటే నా బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది, ప్లస్ దానికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లేదు. అలాగే సెల్టోస్ కూడా సేమ్. సో ఆ రీజన్ వల్ల క్రెటాను చూస్ చేసుకోలేదు. ఇంకా తర్వాత ఇంకేమున్నాయి నెక్స్ట్ మహీంద్రా XUV 3XO. మహీంద్రా 3XO చాలా మంచి కార్, మనకు బడ్జెట్లో వస్తుంది, అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. బట్ సమ్హౌ ఆ కారు మా వైఫ్కు, మా పిల్లలకు లుక్స్ పరంగా వాళ్ళకి ఎందుకో అంత నచ్చలేదు. బాగాలేదని కాదు, చాలా బాగుంది కారు, బట్ పర్సనల్ ఒపీనియన్, లుక్స్ అనేది వాళ్ళకి నచ్చలేదు. ఇంకోటి లోపల ఇంటీరియర్స్ అన్నీ వైట్ కలర్లో ఉన్నాయి. సో మెయింటెనెన్స్ కొద్దిగా కష్టం అవుతుందని అనిపించింది. ఆ రెండు రీజన్స్ వల్ల మేము 3XO డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, ఇంకా థర్డ్ వచ్చేసి మహీంద్రా XUV 700 ఆల్సో చూసాము, అది కూడా చూసాము, ఎందుకంటే అప్గ్రేడ్ అవుతున్నాం కదా, 7 సీటర్ తీసుకుంటే ఎలా ఉంటుందని. అది కూడా డ్రైవ్ చేశాను. మా పిల్లలు దాంట్లో అయితే సన్ రూఫ్ అవన్నీ ఉన్నాయి, బాగుంది. కానీ అది కూడా మనకు బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. ఆల్మోస్ట్ 22.5 to 24 వరకు పెట్టాల్సి వస్తుంది, ఈవెన్ పెట్రోల్ ఆటోమేటిక్లో కూడా. కొంచెం బియాండ్ బడ్జెట్ ప్లస్ హెవీ వెహికల్. మా వైఫ్ అయితే అసలు డ్రైవ్ చేయడం కష్టం, అది చాలా పెద్ద వెహికల్. నాకు కూడా కొద్దిగా పెద్దగానే అనిపించింది. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్. మనము నిజంగా మంచి స్పేస్ కావాలి, మంచి కార్ ఫీచర్స్ కావాలంటే XUV 700 ఈజ్ వెరీ గుడ్ కార్. కాకపోతే మా రిక్వైర్మెంట్కి సూట్ అవ్వకపోవడం వల్ల ఆ కార్ కూడా మేము డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, దాని తర్వాత మనకు మిగిలినవి ఇంకా మా లిస్ట్లో ఉన్నది స్కోడా కుషాక్ అండ్ వోక్స్‌వ్యాగన్ టైగూన్.
అయితే స్కోడా కుషాక్ చాలా మంచి కారు. స్లావియా తర్వాత కుషాక్ నాకు చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా లుక్స్ వెరీ బ్యూటిఫుల్ కార్. తర్వాత అందులో సస్పెన్షన్ చాలా మంచిగా ఉంది, సాఫ్ట్గా, సూపర్ కార్. మల్టిపుల్ టెస్ట్ డ్రైవ్ చేశాను. ఐ వాజ్ టోటలీ ఇన్ లవ్ విత్ దట్ కార్. చాలా మంచిగా ఉండే కారు. సో ఆల్మోస్ట్ మేము కుషాక్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి ఒక 1 మంత్ అన్ని షోరూమ్స్ తిరిగాము మేము కుషాక్ తీసుకోవాలని. కుషాక్లో 1 లీటర్ ఆటోమేటిక్ 1 లీటర్ ఆటోమేటిక్ తీసుకోవాలని మా ఇంట్లో వాళ్ళు మేమందరం ఫిక్స్ అయిపోయాము. బడ్జెట్ మేము ఫస్ట్ ఇనిషియల్గా 15 lakhs అనుకున్నాం కదా. సో 15 lakhలో ఆ వెహికల్ ఓన్లీ ఒకటే వేరియంట్. 15 lakhలో ఏ వేరియంట్ రాదు ఆటోమేటిక్గా, అట్లీస్ట్ 16 lakh పెట్టాలి. అది కూడా ఆనెక్స్ అనే వేరియంట్ వస్తుంది. అందులో బేసిక్ కొన్ని చాలా వరకు ఫీచర్స్ లేవు. మెయిన్గా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ లేవు. సరే అది కాంప్రమైజ్ అయిదాం, కొంచెం లుక్స్ బాగుండాలంటే దాంట్లో స్పోర్ట్ లైన్ అనే ఒక వేరియంట్ ఉంది, స్కోడా కుషాక్ స్పోర్ట్ లైన్. చాలా మంచిగా ఉంది. మొత్తం బ్లాక్ వీల్స్ వస్తాయి, తర్వాత కొద్దిగా గ్రిల్స్, బ్యాక్ లేబుల్ ఇవన్నీ బ్లాక్ చేసి మంచి స్పోర్టీ లుక్ ఉంది. సో మేము ఆల్మోస్ట్ ఆ కారు బుక్ చేద్దామని ప్రిపేర్ అయిపోయాము. అన్ని షోరూమ్స్ తిరిగాను. నేను మంచి డిస్కౌంట్ కోసం బాగా ట్రై చేశాను. ఆల్మోస్ట్ 1 month హైదరాబాద్లో ఉన్న అన్ని షోరూమ్స్ తిరిగాము. కాకపోతే నాకు ఏమర్థమైందంటే స్కోడాలో డిస్కౌంట్స్ పరంగా స్ట్రైట్ అవే డిస్కౌంట్ వాళ్ళకు ఎక్కువ వేయలేకపోతున్నారు. సో డీలర్ నుంచి క్యాష్ డిస్కౌంట్ మ్యాక్సిమం ఆటోమేటిక్ కార్స్కి వాళ్ళు 50,000 or 40,000 వరకే ఉంది. ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. స్ట్రైట్ అవే క్యాష్ డిస్కౌంట్ అనేది ఎక్కువ లేదు. అదొక డ్రాబ్యాక్. సో అలాగని నా కార్ ఎక్స్చేంజ్ చేద్దామంటే వాళ్ళు నా కార్కు చాలా తక్కువ ప్రైస్ ఇస్తామని చెప్పారు. అలా లేదు, అయినా సరే ఎక్స్చేంజ్ చేయకపోయినా వాళ్ళు డిస్కౌంట్ ఏదో ఆర్సీ చూపిస్తే ఒక 40,000 వరకు డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. సో అలా అన్ని డిస్కౌంట్ కలిపిన తర్వాత ఫైనల్గా స్పోర్ట్ లైన్ 1.0 ఆటోమేటిక్ 18 lakhsకు ఇస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ దాన్ని బుక్ చేద్దామని ప్రిపేర్ అయ్యి ఒక షోరూమ్కు వెళ్ళాము. అయితే నేను వేరే గ్రూప్లో కూడా ఉన్న కొన్ని లైక్ ఈ కార్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయ్యాను రీసెంట్గా. అయితే ఒక గ్రూప్లో ఒకతను మెసేజ్ పెట్టాడు, వోక్స్‌వ్యాగన్ టైగూన్ కంఫర్ట్ లైన్ ఆటోమేటిక్, కంఫర్ట్ లైన్ హై లైన్ ఆటోమేటిక్ 15.5కు నాకు వచ్చింది అని చెప్పాడు. నాకు అది ఎందుకో కొంచెం మంచి డీల్లాగా అనిపించింది. ఓకే, 15.5లో టైగూన్ ఆటోమేటిక్ వచ్చింది అంటే అది మంచి డీల్లాగా అనిపించింది. ఎందుకంటే మనం కూడా టైగూన్ ప్లస్ కుషాక్ సేమ్ ఇంజన్, ఓకే, సేమ్ బాడీ, కొన్ని చేంజెస్ ఉన్నాయి, సేమ్ ఉంది కదా, మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని వోక్స్‌వ్యాగన్ షోరూమ్కు వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంతకుముందు వోక్స్‌వ్యాగన్ షోరూమ్స్కి వెళ్ళాము. బట్ కానీ అప్పుడు ఆ టైంలో ఏంటంటే వోక్స్‌వ్యాగన్ ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చినా సరే ప్రైస్ కంపేర్ చేస్తే స్కోడా కంటే ఒక 50,000, 1 lakh వాళ్ళ కార్ ప్రైసెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి, ఈవెన్ వర్చూస్ ఆర్ టైగూన్. కానీ దిస్ టైం ఇప్పుడు మనం చెక్ చేసినప్పుడు స్కోడా కుషాక్ అంటే వోక్స్‌వ్యాగన్ టైగూన్ 50,000 తక్కువ అనిపించింది. ఇప్పుడు కుషాక్లో ఆనెక్స్ వేరియంట్ 16.2 ఎంతో ఉంది, ఇందులో 15.5కే సిమిలర్ ఫీచర్స్తో కార్ వస్తుంది కదా, టైగూన్ అని కూడా ఒక మంచి కారే అని వోక్స్‌వ్యాగన్ షోరూమ్కు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే వోక్స్‌వ్యాగన్లో చాలా మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ప్లస్ అక్కడ మనకు ఈ ఆర్సీ చూపించాలు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఇలాంటివన్నీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే వాళ్ళు మంచిగా డిస్కౌంట్ ఇస్తున్నారు. నువ్వేం చేయకపోయినా స్ట్రైట్ అవే దే ఆర్ గివింగ్ క్యాష్ డిస్కౌంట్. అది ఒకటి మనకు మంచిగా అనిపించింది. సో అలా డిఫరెంట్ వేరియంట్స్ ఎంక్వైరీ చేసినప్పుడు మనకు వోక్స్‌వ్యాగన్ టైగూన్లో 1 లీటర్ ఆటోమేటిక్ టాప్ లైన్ అంటే హై ఎండ్, దాంట్లో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ వస్తాయి, పవర్, తర్వాత వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి, లెదర్ సీట్స్, సన్ రూఫ్, ఎవ్రీథింగ్ అన్నీ కలిపి 18.5కే ఇస్తామన్నారు వాళ్ళు. మనం ఇంకా ఏ డాక్యుమెంట్స్, ఆర్సీ, తర్వాత ఈ కార్పొరేట్ ఎంప్లాయీ ఐడి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ వెహికల్ కూడా మా వైఫ్ పేరు పైన తీసుకుంటున్నాం, ఎందుకంటే కరెంట్ వెహికల్ నా పేరు పైన ఉంది కాబట్టి అది ఇంకా సెల్ చేయలేదు. సో ఈవెన్ ఎక్స్చేంజ్ చేయకుండానే వాళ్ళు మనకు ఆ ప్రైస్లో ఇస్తామన్నారు. మాకు అది చాలా మంచి డీల్ అనిపించింది. 18.5 మనకు హై ఎండ్ వస్తుంది, ఇక్కడ 18 పెడితే స్పోర్ట్ లైన్ మిడ్ వేరియంటే వస్తుంది, అందులో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ లేవు, తర్వాత లెదర్ సీట్స్ లేవు. సో కంపేర్ చేస్తే 50,000కు ఓకే టాప్ లైన్ వస్తుంది, హై ఎండ్, మంచిది అనిపించింది. సో అనిపించి మేము 11,000 బుకింగ్ అడ్వాన్స్ పే చేసేసాము. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ వైట్ కలర్లోనే అవైలబుల్ ఉంది టాప్ లైన్ 1.0 అని చెప్పారు. ఓకే, వైట్ అయినా ఓకే, డీసెంట్గానే ఉంది అని మేము బుక్ చేసాం. చేసిన తర్వాత ఏమైందంటే నేను
చేసిన తర్వాత వైట్ రోడ్ పైన కార్స్ చూడడం స్టార్ట్ చేశాను. ఎక్కడంటే నేను వైట్ కలర్ కొన్న వాళ్ళను ఏదో డిసప్పాయింట్ చేయాలని కాదు, నాకు పర్సనల్గా వైట్ కలర్లో ఆ కారు అంత గ్రేట్గా అనిపించలేదు. అంటే రోడ్ ప్రజెన్స్ వోక్స్‌వ్యాగన్ టైగూన్ వైట్ కలర్లో అంత గ్రేట్గా అనిపించలేదు ఎందుకో నాకు. ఎక్కడో ఒక దగ్గర చాలా కార్స్ చూసిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంటీరియర్ కూడా లోపల డ్యూయల్ టోన్ ఇచ్చారు, పైన బ్లాక్ కింద బీచ్ కలర్ ఇచ్చారు. నాకు అది కూడా అంత సూపర్గా అనిపించలేదు. డీల్ మంచిదే, బట్ కానీ ఇలా అవుట్లుక్ చూడడానికి సూపర్ అనిపించలే. లోపల కలర్ కాంబినేషన్ బ్లాక్ బీచ్ కలరు నాకెందుకు అంత ప్రీమియంగా అనిపించలే. సో అందుకని ఈవెన్ మేము 11,000 పే చేసినప్పటికీ నేను ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్గా లేను నేను. అందుకని మళ్ళీ ఓకే సరే చలో కుషాక్ మనం ఎలాగ అనుకుంటున్నాం కదా అని మళ్ళీ కుషాక్లో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాం. కాకపోతే కుషాక్లో నేను ఫస్ట్ నుంచి చూస్తున్న కలరు కార్బన్ స్టీల్ గ్రే కలర్ చూస్తున్నాం. అయితే అది మేము డిసెంబర్ మంత్లో చూస్తున్నాం కదా, స్టాక్ తక్కువ ఉంది స్కోడా కుషాక్లో. సో ఈ కలరు చాలా తక్కువ డీలర్స్ దగ్గర ఉన్నాయి. ఫైనల్గా ఒక డీలర్ దగ్గర మనకు దొరికింది 1 లీటర్ స్పోర్ట్ లైను కార్బన్ స్టీల్ గ్రే కలర్. సరే అని అయితే వాళ్ళు ఫైనల్గా అదే నేను అంతకుముందు చెప్పినట్టుగా 18 lakh ఇస్తామని చెప్పారు. 18 lakh ఆల్మోస్ట్ ఇంకా మనం సరే 11,000 పే చేసినాం. ఓకే 11,000 మనం తర్వాతనే రిఫండ్ తీసుకోవచ్చు, మనకు లుక్ బాగుంది కదా కుషాక్, ప్లస్ సస్పెన్షన్ సాఫ్ట్ ఉంది, దీన్నే తీసుకుందాం అనే మైండ్లో నేను వోక్స్‌వ్యాగన్ షోరూమ్లకు ఒకసారి చెప్దాం అని వోక్స్‌వ్యాగన్ వాళ్ళు ఇక్కడ బుక్ చేసిన వాళ్ళకి ఒకసారి చెప్దాం, లేదంటే అక్కడ వాళ్ళు మనకు గ్రే కలర్ అయితే కొంచెం రీసెంట్గానే ఉంది వోక్స్‌వ్యాగన్ టైగూన్, కాకపోతే గ్రే కలర్ అవైలబుల్ లేదన్నారు. ఒకసారి అడుగుదాం ఏమైనా గ్రే కలర్ అవైలబుల్ ఉంటే మనం ఆ కలర్కి చెప్పేద్దాం, లేదంటే కుషాక్ తీసుకుందాం అనే మైండ్లో నేను అతనికి కాల్ చేశాను షోరూమ్ అబ్బాయికి. అయితే అతను ఏం చెప్పాడంటే, సార్ ఈ గ్రే కలర్ అయితే అవైలబుల్ లేదు, మీకు గ్రే కలరే కావాలంటే 1.5 ఆటోమేటిక్లో ఉంది, మీకు ఓకే అంటే నేను ఈ బుకింగ్ అమౌంట్ దానికి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పాడు. సో అయితే నేను మా ఇంట్లో మా పిల్లలు మాతో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే సో గ్రే కలర్ అవైలబుల్ ఉంది, బట్ ప్రైస్ అయితే 2 lakhs ఎక్కువ చెప్పాడు. ఇది 18.5 కదా, 20.5 అవుతుంది సార్, అది కూడా ఇయర్ ఎండ్ కాబట్టి ఆ డిస్కౌంట్ ఉంది అని చెప్పాడు. అయితే నేను 20కి అయితే తీసుకుందామని మైండ్లో ఉండే, ఒక 1.5 lakh ఎక్స్ట్రా పెట్టచ్చు, ఎందుకంటే అది 1.5 ఆటోమేటిక్లో, అది కూడా స్పోర్ట్ వేరియంట్, టాప్ మోస్ట్ వేరియంట్, జీటీ ప్లస్ స్పోర్ట్ వేరియంట్. ఓకే మంచిదే, కాకపోతే ఒకసారి అయినా కలర్ ఎలా ఉంటుంది షోరూమ్కి వెళ్ళి చెక్ చేద్దాం, మా ఇంట్లో వాళ్ళకు మా వైఫ్కు పిల్లలకు నచ్చితే బుక్ చేద్దాం, లేదంటే కుషాక్కి వెళ్ళిపోదామని వేరే షోరూమ్కు బంజారా హిల్స్లో షోరూమ్కు వెళ్ళాము. అంతవరకు మా పిల్లలు మా వైఫ్ ఆ కలర్లో ఆ కార్ను చూడలేదు. చూసేటప్పటికి మా పిల్లలకు బాగా నచ్చింది, నాకు కూడా ఓకే స్పోర్ట్ లుక్ లాగా ఉంది కొద్దిగా. అది స్పోర్ట్ వేరియంట్ ఏంటంటే మొత్తం బ్లాక్ అవుట్ చేశాడు, గ్రిల్ కానీ కొన్ని ఎలిమెంట్స్, లోపల ఇంటీరియర్ కూడా మొత్తం అంతకుముందు బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్ ఉన్నది, మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది ఇంటీరియర్స్ మొత్తం, ఈవెన్ రూఫ్ కూడా లైట్ బ్లాక్ ఉంది. సో చూడడానికి ప్లస్ వీల్స్ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి, జీటీ బ్యాడ్జింగ్ రెడ్ కలర్లో జీటీ బ్యాడ్జింగ్, తర్వాత బ్రేక్ ప్యాడ్స్ రెడ్ కలరు, లోపల రెడ్ కలర్ ambient లైటింగ్ రెడ్ కలర్లో, ఇవన్నీ చూసినప్పుడు మనకు చూడడానికి మంచిగా అనిపించింది కార్, లైక్ లుక్ స్పోర్టీ. మా పిల్లలకైతే బాగా నచ్చేసింది. ఓకే సో మనం తీసుకోవచ్చు ఈ కారు ఓకే అని అనిపించి అతనికి కాల్ చేశాను. 20 కాదు, 20.5 కాదు, 20కి అయితే మేము ఓకే అంటే అతను ఒకసారి కనుక్కొని చెప్తాను మాట్లాడి ఫైనల్గా 20 lakh యాక్సరీస్ తీసేసి 20 lakh ఒప్పుకున్నప్పుడు మనము అమౌంట్ దానికి ట్రాన్స్ఫర్ చేసాం. అలాగే మనం స్కోడా స్లావియా దగ్గర స్టార్ట్ అయ్యి ఫైనల్గా వోక్స్‌వ్యాగన్ టైగూన్ జీటీ ప్లస్ స్పోర్ట్ 1.5 DSC కారు కొనాల్సి వచ్చింది. ఇది మన జర్నీ. ఓకే సో మనం సింపుల్గా సమ్మరైజ్ చేయాలంటే ఎందుకు వోక్స్‌వ్యాగన్ టైగూన్ మనం చూస్ చేసుకుంటే, ఫస్ట్ వచ్చేసి గ్రేట్ డిస్కౌంట్స్. సో యాక్చువల్గా దాని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 24 lakhs ఉండే, మనకు 20 lakhs వరకు వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 4 lakh వరకు స్ట్రైట్ అవే డిస్కౌంట్ ఇచ్చేశారు, ఏ డాక్యుమెంట్స్ మనం ఇవ్వకపోయినా. ఈవెన్ మా వైఫ్ పేరు పైన తీసుకున్నా సరే వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ చేయలేదు, డిస్కౌంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు వాళ్ళు. మీ వైఫ్ పేరు పైన తీసుకున్నా సేమ్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. ఇంకా రెండోది వచ్చేసి నేను టెస్ట్ చేశాను వోక్స్‌వ్యాగన్ టైగూన్ కూడా. సో నాకు స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ వోక్స్‌వ్యాగన్లో కుషాక్తో పోలిస్తే స్లైట్గా ఇంకా బెటర్గా అనిపించింది.
బట్ అదొకటి. తర్వాత కార్నరింగ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది వోక్స్‌వ్యాగన్ టైగన్‌లో. అండ్ బిల్డ్ క్వాలిటీ ఎనీవే ఇట్స్ 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్. అది కూడా మంచిగా అనిపించింది. ఇంకా మనకు ఇది హై ఎండ్ కాబట్టి దీంట్లో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ వస్తాయి. మా వైఫ్ సీటింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. తర్వాత లుక్స్ కూడా మంచి స్పోర్టీ లుక్ ఉంది. సో ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేసినప్పుడు మనకు ఓకే బెటర్ డీల్ అనిపించింది. సో అందుకని వోక్స్‌వ్యాగన్ టైగన్‌కు మనం వెళ్ళాల్సి వచ్చింది. ఇంకొకటి ఇందులో బెనిఫిట్ ఏంటంటే 1.5 ఇంజన్, పవర్ఫుల్ ఇంజన్, 150 PS పవర్ ప్లస్ 7 స్పీడ్ DSG గేర్ బాక్స్. అది చాలా మంచి గేర్ బాక్స్. గేర్స్ చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతాయి. ప్లస్ దాంతో కానీ దీంట్లో DSG అంటే కొద్దిగా భయం ఉంది మనకు కూడా. DSG ఫెయిల్యూర్స్ చాలా స్టోరీస్ విన్నాం. అది ఒక్కొక్కసారి రిలయబిలిటీ ఇష్యూ ఉంది, ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చు ఒక 5-6 ఇయర్ తర్వాత అని చెప్పారు. అందుకని నేను దీనికి ఎక్స్టెండెడ్ వారంటీ 5th, 6th ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నాను ముందుగానే సేఫ్ సైడ్గా. సో దీస్ ఆర్ ద రీజన్స్ నేను వోక్స్‌వ్యాగన్ టైగన్‌కు వెళ్ళడానికి. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైంది, బట్ కానీ నేను నిజంగా నా పర్స్పెక్టివ్ షేర్ చేయాలనుకున్నాను. అందుకనే కొంచెం స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇందులో మంచి పాయింటర్స్ ఉన్నాయి, మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నాకు కామెంట్లో చెప్పండి, ఇది ఎక్కువ లెంత్ అయిందా, మీకు బోరింగ్గా ఉంటే చెప్పండి. నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు నేను చాలా క్రిస్ప్గా కొన్ని పాయింట్స్ అవాయిడ్ చేసి క్రిస్ప్గా చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. యాక్చువల్గా నేను ఈ కారు రోజు ఆఫీస్కి వెళ్ళడానికి అయితే ఈ కారు నేను వాడాను. యాక్చువల్గా నేను రోజు ఆఫీస్కు క్యాబ్లో వెళ్తాను. సో మీరు కనుక రోజు ఆఫీస్కి వెళ్ళడానికి ఆటోమేటిక్ కారు కావాలి అంటే నేను చదివిన రివ్యూస్ ప్రకారము DSG గేర్ బాక్స్ రోజు డే టు డే ట్రాఫిక్లో తిరిగే వాళ్ళకు అంత సజెస్టబుల్ రికమెండెడ్ కాదు అని చెప్పారు. ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్లో తిరగడం వల్ల ఈ గేర్ బాక్స్ త్వరగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది అని చాలామంది రివ్యూస్లో చెప్పారు. కాబట్టి మీ యూసేజ్ సిటీలో 80%, హైవేలో 20% అలా ఉందనుకోండి, బెటర్ టు అవాయిడ్ దిస్ 1.5 DSG గేర్ బాక్స్. దానికంటే 1 లీటర్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ తీసుకోవచ్చు. టైగన్‌లోనైనా, కుషాక్‌లోనైనా మీరు ఈ 2 బ్రాండ్స్లో కన్సిడర్ చేస్తే. లేదు మీరు ఎక్కువ హైవేలో తిరుగుతారు, సిటీలో వీకెండ్లోనే తీస్తాము అంటే 20-30% సిటీ, 70% to 80% హైవేలో వాడతాము అనుకుంటే ఈ కారు మీకు సూట్ అవుతుంది. సో యాక్చువల్గా నా రిక్వైర్మెంట్ అదే. నేను సిటీలో వీకెండ్లో ఫ్యామిలీలో బయటకు వెళ్ళడానికి, చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళడానికి, తర్వాత ఎక్కువ హైవేలో మన హోమ్ టౌన్కి వెళ్ళడానికి, లేదా ట్రిప్కి వెళ్ళడానికి నాకు కార్ కావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ కారు ఓకే అనిపించింది. ఈవెన్ 1.5 ఫైనల్గా నేను కన్ఫర్మ్ చేసే ముందు ఇవన్నీ చెక్ చేసుకున్నాను. DSG ఫెయిల్యూర్స్ గురించి నేను రివ్యూస్ చూశాను. స్టిల్ నా యూసేజ్కి ఇది పర్ఫెక్ట్ అని అనిపించింది. అందుకని నేను 1.5కు వెళ్ళాను. లేకపోతే 1.5కి నేను వెళ్ళేవాడిని కాదు. సో ఇవి మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు బుక్ చేసే ముందు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా చాలా కొత్త విషయాలు మన కార్ ఎక్స్పీరియన్స్ అప్కమింగ్ వీడియోస్లో మనం మాట్లాడదాం. ఇంకా దీంట్లో ఏమేమి నెగటివ్స్ ఉన్నాయి, ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నేను రీసెంట్గా ఈ కార్లో ఒక లాంగ్ డ్రైవ్ చేశాను, సిటీలో డ్రైవ్ చేశాను, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫస్ట్ 1000 కిలోమీటర్స్ ఇన్స్పెక్షన్ సర్వీస్ కూడా కంప్లీట్ చేశాను. ఇలాంటి విషయాలని మన అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, షేర్ దిస్ వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.